రైట్, చాలండి. ప్రజలాట్ ఒకసారి మళ్ళీ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనవైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుదురు. చాలండి, జాగ్రత్త విందాం. బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా సందర్భాల్లో తన ప్రజల్ని తన యొద్దకు పిలుస్తూ ఉన్నాడన్నమాట. మన దేవుడు ఎప్పుడూ కూడా మనం దేవునికి సమీపంగా ఉండాలని ఆశపడే దేవుడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడే దేవుడు. తన బిడ్డలు ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, తన బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని ఆశించే దేవుడు మన దేవుడు. తన బిడ్డలు కష్టాలు అనుభవించాలని కోరుకునే దేవుడు కాదు. తన బిడ్డలు పాపంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి ఆత్మ సంబంధమైన సంతోషాన్ని కోల్పోయి నిత్య నరకంలో యుగయుగాలు కాలాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడేవాడు కాదన్నమాట. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మన కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి తన రక్తమంతా ధారపోశాడు. మన శిక్షను తానే భరించి మన స్థానంలో మరణించిన కృపగలిగిన దేవుడు ఆయన. ఈ కృపగలిగిన దేవుడు మన నుంచి ఏమైనా ఆశపడుతున్నాడంటే మనందరం కూడా ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి సమీపంగా జీవించాలి, ఆయనలో ఉన్న ఉన్నతమైన గుణగణాలు తెలుసుకోవాలి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని మన జీవితాలు ఉన్నతంగా ఉండాలి, లోకంలో క్రీస్తు మాదిరిని మనం చూపించాలనేసి దేవుడు ఆశపడతా ఉన్నాడన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంతమందిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు, కొంతమందికి దేవుడు తన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. మనం చూస్తూ ఉంటాం, దేవుడు పిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. 4 మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి నుంచి కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల ప్రియుల దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి వారికి పాలుతేనులు ప్రవహించే దేశంలో సమృద్ధిని అనుగ్రహించి దేవుడు ఎంతగానో వారిని ఆశీర్వదించాడు. అయితే దేవుడు కొన్ని ఆజ్ఞలను వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు కూడా నా యందు భయభక్తులు కలిగి ఉండాలి, నా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, నన్ను సేవించాలి, ఇతరు దేవతలు ఎప్పుడు కూడా మీరు చేసుకోకూడదని చెప్పి దేవుడు ఖచ్చితమైన నిబంధనలు వారికి ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి అనేకమైన దేవతా స్తంభాలను బలిపీఠాలను కట్టి దేవునికి రోషం పుట్టించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుడు ఈ యొక్క 1వ అధ్యాయంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఆకాశంతో భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని మాట్లాడుతూ ఉన్నాడంటే మనం చూస్తూ ఉంటాం, ధర్మశాస్త్రాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచాడట. ఎవరిని సాక్షులుగా ఉంచాడు? భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచాడట. ఈ సర్వ సృష్టి కూడా ఆయన మాట వినగలిగిన శక్తి కలిగినది. భూమి ఆయన మాట వినగలుగుతుంది, ఆకాశం ఆయన మాట వినగలుగుతుంది, సముద్రము ఆయన మాట వినగలుగుతుంది, గాలి ఆయన మాట వినగలుగుతుంది. ఎందుకంటే సృష్టికర్త యొక్క మాట సృష్టిలో ఉండే సమస్తము కూడా వినగలిగిన కెపాసిటీ దేవుడు వాటికి ఇచ్చాడన్నమాట. కాబట్టి దేవుడు ఆకాశంతో భూమితో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నేను ప్రజలను పెంచి వారిని పెద్దవారిగా చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. దేవుడు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళుగా చేశారట, అయితే వారు ఏం చేశారు? తిరుగుబాటు చేసి ఉన్నారని మాట మనం చూస్తూ ఉంటాడు. ఇంకో చక్కని మాట, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకును, కానీ నా ప్రజలకి ఏం లేదు, తెలివి లేదు. వారి దేవుడు ఎవరో వారికి తెలియట్లేదు. వారిని చూసినట్టయితే శిరస్సు మొదలుకుని అరికాల వరకు కూడా అన్ని గాయాలే, పిండని కురుపులే ఉన్నాయి. వారి జీవితం చాలా దుర్భరంగా ఉంది. వారి యొక్క బలులు నాకు వెక్కసమైపోయినాయి అని చెప్తూ వారి యొక్క పాపం అంతటిని కూడా తెలియజేస్తూ ఉన్నాడన్నమాట. అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు అధ్యాయంలో
దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవునికి దూరం అయిపోయారో, ఏ విధంగా దేవునికి రోషం పుట్టించారో, ఏ విధంగా ప్రభువుని గాయపరిచి ఆయన మీద తిరుగుబాటు చేశారో చాలా శ్రేష్టమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో మనము కూడా దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేసి ఆయన గాయపరిచిన సందర్భాలు. అందుకనే బైబిల్లో చక్కని మాట ఉంటుంది, లెక్కలేనన్ని మారులు అంటండి ఆయన గాయాలను మనం రేపుతా ఉన్నామంట. మరలా సిలువ వేసే స్థితి చాలామంది జీవితాల్లో కనిపిస్తూ ఉంది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత తిరిగి పాపంలో మనం పడిపోతే కనుక యేసు ప్రభు వారిని బాహాటంగా మనం ఏం చేస్తున్నామట, సిలువ వేస్తున్నామని బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలాసార్లు ఆయన గాయాలు రేపుతా ఉన్నాం. ఒకసారి ఆయన సిలువ వేయబడే క్రమంలో శ్రమపరచబడ్డాడు. అయితే ప్రతిసారి కూడా మన పాపం చేత ఆయన దుఃఖపరుస్తూ ఉన్నాం, ఆయన గుండెను పిండుతూ ఉన్నాం, ఆయనకి బాధను కలుగు చేస్తున్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే కింద ఎంత బాధ పెట్టినా, ఎంత తిరుగుబాటు చేసినా, ఎంత గాయాలు రేపినా, ప్రభువుకి ఎంత రోషం పుట్టించినా, దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి, ఆయన ప్రేమ స్వరూపు గలవాడు కాబట్టి, ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి, అలా తిరుగుబాటు చేసిన ప్రజలకి ఆయన ఆహ్వానాన్ని తెలియజేస్తాడు. నా ప్రజలారా రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా కూడా హిమము వలె తెల్లనవగును, కెంపు వలె ఎర్రనివైన గొర్రెబొచ్చు వలె తెల్లనవగును. ఇక్కడ క్షమాపణ కొరకు దేవుడు వారిని ఆహ్వానిస్తున్నాడు. దేని కొరకు ఆహ్వానిస్తున్నాడు? క్షమాపణ కొరకు ఆహ్వానిస్తున్నాడు అండి. ఆలోచించేద్దాం. తిరుగుబాటు చేసిన ప్రజలకు, ఆయన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయిన ప్రజలకు, ఆయనని గాయపరిచి ఆయన అవమానపరిచిన ప్రజలకు తన ఆహ్వానాన్ని తెలియజేస్తాను. నా ప్రజలారా రండి, మీరెంత ఘోర పాపులైనప్పటికీ కూడా, మీరెంతగా నా మీద తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంతగా నన్ను గాయపరిచినప్పటికీ, ఎంతగా నన్ను దుఃఖపరిచినప్పటికీ కూడా నేను క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడను. నేను క్షమించగలిగిన దేవుడు. 130 కీర్తనలు చక్కని మాట రాయబడి ఉంటుంది, ఆయన దగ్గర ఏం దొరుకుతుందంట? క్షమాపణ దొరుకును. మన దేవుడు క్షమించే దేవుడు అండి. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఎంత ఘోర పాపినైనా కూడా క్షమించగలిగిన కృప కలిగిన దేవుడు. ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన బలహీనతలు ఒప్పుకున్నప్పుడు, ఆయన దగ్గరకు వచ్చి ప్రియులరా మన యొక్క స్థితిని తెలియజేసినప్పుడు కృప చూపి క్షమించే దేవుడే తప్ప ఆయన వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదండి. ఆలోచించేద్దాం. కొన్ని మత సంబంధమైన వాళ్ళైతే మీరు మా గుడికి రాకూడదని చెప్తూ ఉంటారు. పలానా కులం వాళ్ళు ఈ గుడి దగ్గరికి రాకూడదు, పలానా మరి వ్యక్తులు ఈ యొక్క దర్శనాన్ని పొందుకోకూడదు, కొన్ని యొక్క స్థలాలకి స్త్రీలు వెళ్ళకూడదు. ఇలా చాలా నియమ నిబంధనలు ఉంటాయి. అయితే మన దేవుడు ఎలాంటి వాడంటే, నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేసేవాడు కాదండి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. నిన్నుగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య మాత్రమే. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనకున్న బలహీనతలు బట్టి మనుషులు మనల్ని అసహించుకుంటారు, మనకున్న స్థితిగతులు బట్టి మనుషులు మనల్ని హేళన చేస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే పాపిని ప్రేమించే దేవుడు ఆయన. అందుకనే యేసుప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పాపులతో స్నేహం చేశాడట, సుంకర్తో స్నేహం చేశాడట. యూదులందరూ కూడా అంటూ ఉన్నారు, ఈయనేంటయ్యా పాపులతో సుంకర్తో స్నేహం చేస్తున్నాడు, ఈయన పరిశుద్ధుడేనా అని యేసుప్రభు వారిని అవహేళన చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు అంటారు, ఇదిగో నేను ఎందుకు వచ్చాను? నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను, పాపులను పిలవటానికి వచ్చాను. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కానీ పాపిని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఎవరైతే ఆయన పిలుపుని విని, ఎవరైతే ఆయన ఆహ్వానాన్ని అందుకుని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి దేవా నేను పాపినని ప్రార్థన చేస్తారో వారిని క్షమించే దేవుడు. వారి పాపములన్నీ కూడా తన రక్తంతో కడిగి ఎలా చేస్తున్నాడండి? మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా హిమము వలె తెల్లగా చేసేస్తాడట. చాలా సందర్భాల్లో అమెరికాల్లో మరి మంచు పడుతుంది కదండి, మీరు చూస్తూ ఉంటారు, పేపర్లో మనం చూస్తూ ఉంటాం, మంచు గడ్డలు పడుతూ ఉంటాయి. ఆ ప్రాంతం అంతా ఎలా కనిపిస్తుంది? మనకి తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే యేసయ్య చెప్తా ఉన్నాడు, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైన హిమము వలె తెల్లనవవుతాయి, కెంపు వలె ఎర్రనివైన గుర్రబొచ్చు వలె తెల్లనవవుతాయి. చాలా సందర్భాల్లో గుర్రబొచ్చుతో చేసిన ఈ యొక్క ఏంటంటే రగ్గులు ఉంటాయి కదా, ఎంత బాగుంటాయండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. నిజంగా ఆలోచించేయండి, దేవుడు అంత స్పష్టంగా అంత
చిన్న మరక కూడా లేకుండా నిన్ను కడిగి శుద్ధి చేయటానికి యేసు ప్రభువారు ఇష్టపడతా ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు యేసు ప్రభు నిన్ను ఆహ్వానిస్తుండగా, నువ్వెంత ఘోర పాపివో నాకు తెలియదు, నువ్వే విధంగా దేవుని మీద తిరుగుబాటు చేస్తావో నాకు తెలియదు, ఏ విధంగా ప్రభువుని దుఃఖపరుస్తున్నావో నాకు తెలియదు, ఏ విధంగా ప్రభుని గాయపరిచి ఈరోజు దేవునికి విరుద్ధంగా నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలియదు. కానీ యేసు ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయన తన కోపాన్ని మన మీద పడనిచ్చే దేవుడు కాదు. ఆయన ఉగ్రత మన పట్ల చూపించే దేవుడు కాదండి. మనల్ని క్షమించటానికి చివరి మినిట్ వరకు కూడా, ఆయన నీ జీవిత లాస్ట్ సెకండ్ వరకు కూడా నిన్ను ప్రేమిస్తూ నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఆయన క్షమాపణ మనం తృణీకరిస్తే, ఆయన క్షమాపణ మనం కాదనుకుంటే ఇంకేమీ కూడా ఆయన చేయలేడని. చనిపోయే వరకు కూడా మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగానే ఉంటాడు. ఒకవేళ చనిపోయిన తర్వాత నరకంలో క్షమాపణ అడిగితే అక్కడ క్షమాపణ దొరకదు. కాబట్టి భూమి మీద ఉండగానే యేసు ప్రభు వారి ప్రేమతో నీకు ఇస్తున్న ఆహ్వానాన్ని అందుకుని ఆయనని క్షమించమని అడగగలిగితే గనక యేసయ్య ఎలాంటి వారైనా క్షమించగలిగిన దేవుడు. చాలా సందర్భాలు చెప్పును మరోసారి జ్ఞాపకం చేస్తాను. ఒకరోజు దైవజనుడు యేసన్న గారు ఇలాగే వాక్యం చెప్తున్నారట. ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమించగలరు అని చెప్తా ఉంటుంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆవిడ యేసన్న గారి దగ్గరికి వచ్చింది. యేసన్న గారు, మీరు ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడని చెప్పారు కదా, నన్ను క్షమిస్తాడా అని అడిగిందంట. అమ్మ, నిన్నెందుకు క్షమించడమ్మా, ఎలాంటి వారినైనా క్షమిస్తాడని చెప్పినప్పుడు ఒకసారి ఇలా రండి అని చేయి పట్టుకుని తీసుకెళ్ళిందంట. తీసుకెళ్ళి ఒక తోటలోకి తీసుకెళ్తుంది. అమ్మ, ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు, రండి సార్ అని తీసుకెళ్ళి ఒక నేల నుయ్యుందట. ఆ నేల నూతి దగ్గర తీసుకెళ్ళి ఒకసారి దీంట్లో చూడండి అంటే, అందులో చూడగానే అస్థి పంజరాలు ఉన్నాయి, చిన్న పిల్లల అస్థి పంజరాలు. ఏంటమ్మా ఇవి అని అడిగితే ఆమె ఇలా చెప్తా ఉంది, అయ్యా నేను మంత్రసానిగా పనిచేసేదాన్ని. అంటే ఇంతకుముందు పురుళ్ళు ఎవరు వేసేవారంటే నర్సులు ఉండేవారు కాదు కదా, మంత్రసానులు వేసేవారు. చాలామంది ఏం చేసేవారంటే, ఒక ఆవిడికి డెలివరీ అవుతుంటే ఆ కుటుంబం మీద విరుద్ధ భావం కలిగిన వారు నాకు కొంత డబ్బు ఇచ్చేవారు. ఆ డబ్బు తీసుకుని ఆ డెలివరీ సమయంలో నేను ఏం చేసేవాడిని అంటే, ప్రసవం చేస్తున్నప్పుడు ఆ చిన్నపిల్లని చంపేసేదాన్ని. అలా చాలామంది పిల్లల్ని చంపేస్తుంటే, చచ్చిపోయిన పిల్ల మాకెందుకమ్మా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి అంటే నేను తీసుకొచ్చి ఈ నూతిలో పాడేసేవాడిని. ఇలా ఎంతోమందిని చంపేశానండి. ఇలాంటి దౌర్భాగ్యురాలని దేవుడు క్షమిస్తాడా అని అడిగినప్పుడు యేసన్న గారికి ఏం చెప్పాలో ఒక క్షణం అర్థం కాలేదు. కానీ మనసును సముదాయించుకుని ఆయన అన్నాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఎవరినైనా ఆయన క్షమించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దామా? నిజంగా ఈ ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడితే, నీ పాపం గురించి నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు చేసిన తిరుగుబాటు గురించి పశ్చాత్తాపడితే, నువ్వు చేసిన దుష్కార్యం గురించి, దేవునికి విరుద్ధంగా నడిచిన మార్గాల గురించి ఒకవేళ పశ్చాత్తాపం కలిగితే, అయ్యో దేవునికి విరుద్ధంగా నేను నడుస్తున్నానే, దేవుని గాయపరుస్తున్నానే, నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము కాచాడు, ఇంతగా ప్రేమించిన ప్రభువుకి దుఃఖకరమైన జీవితాన్ని జీవిస్తున్నానే అని నువ్వు పశ్చాత్తాపడితే నీ ఘోర పాపాలన్నీ కూడా ఉదయకాల క్షమంలో క్షమించి నిన్ను శుద్ధి చేయడానికి యేసయ్య ఇష్టపడతా ఉన్నాడు. చాలా సందర్భాల్లో చెప్పాను. దేవాలయానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం, పరిసయుడు, సుంకరి. పరిసయుడేమో నీతిమంతుడు, తన నీతిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, 2 సార్లు నేను దశమ భాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మరి నేను సుంకరి వలె జీవించట్లేదయ్యా, చాలా నీతిగా జీవిస్తానని ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ సుంకరి తన పాపాలు తను గుర్తుకొచ్చి ఏం చేస్తున్నాడు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలక, దేవా పాపినైన నన్ను కరుణించు, చిన్న ప్రార్థన చేశాడు ఆయన. కానీ ఆ చిన్న ప్రార్థన యేసయ్య విన్నాడండి. తక్షణమే అతను ఎలా మార్చేశాడంట, నీతిమంతునిగా మార్చేశాడు. అంటే తన పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా ఎలా చేశాడు, హిమం వలె తెల్లగా చేసేసాడు. కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ కూడా ఆయన గుర్రుబొచ్చు వలె తెల్లగా చేసేసాడు. ఈరోజున నీ హృదయంలో ఏ పాపాలైతే రాయబడినాయో, ఏ పాపమైతే నిన్ను ప్రియులారా దేవునికి విరుద్ధంగా పనిచేస్తుందో, యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, నాయన ఈ బలహీనత ఉందయ్యా, దీన్ని విడిచిపెడతా నా వల్ల కావట్లేదు, ఈ బలహీనతను బట్టి పదే పదే పడిపోతున్నానయ్యా, మంచిగా బ్రతకాలని ఆశ ఉంది, మంచిగా జీవించాలని కోరిక ఉంది, నీకు ఇష్టడుగా నీకు ఇష్టరాలుగా బ్రతకాలనే ఆశ నాకుంది, కానీ నా వల్ల కావట్లేదయ్యా, ఈ బలహీనత నన్ను తీసుకెళ్ళిపోతూ ఉంది, ఈ బలహీనత నన్ను పడేస్తూ ఉందయ్యా, నాకు సహాయం చేయండి, నన్ను క్షమించండి అంటే దీనులకు సహాయం చేసే దేవుడునే,
బలహీనులకి శక్తివంతులుగా చేసే దేవుడు, శక్తిహీనులకి బలాభివృద్ధి కలుగు చేసేవాడు, బలము లేని వారికి సహాయం చేసే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను లేవనెత్తి శక్తితో నింపి నీ చేయి పట్టుకుని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, మొదటి అధ్యాయంలో దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేని కొరకు ఆహ్వానిస్తున్నాడు? క్షమాపణ కొరకు. ఈరోజు క్షమాపణ పొందుకుని వెళ్దామా? ఈరోజు ఒకవేళ నీ పాపాలు క్షమించబడకపోతే నీ జీవితంలో సంతోషం ఉండదు. పాపాలు క్షమించబడకపోతే అపరాధ భావం నిన్ను ఏడిపిస్తూ ఉంటుంది. పాపాలు క్షమించబడకపోతే నిత్య జీవానికి నువ్వు చేరలేవు. కాబట్టే నీ పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకుని వాటిని విడిచిపెడితే దేవుడు ఇప్పుడే నీ హృదయాన్ని కడిగి నీతిమంతుడికి ఎక్కడి నుంచి పంపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ యొక్క అంతరంగాన్ని కడిగి నీ గతంలో చేసిన ప్రతి పాపాన్ని కూడా తుడిచివేసి నేను పరిశుద్ధుడిగా మార్చి ఇక్కడ నుంచి పంపించడానికి ఆయన ఇష్టపడతామన్నాడండి. చూడండి, రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడైన యెహోవావి, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. చాలండి, జాగ్రత్తగా విందాం. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు తన ప్రజలను పిలుస్తూ ఉన్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. భ్రష్టులు అంటే ఏంటో తెలుసండి? విశ్వాసం కోల్పోయిన వారిని వాడే పదం ఇది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో రాస్తాడనమాట. మీ విశ్వాసము మీరు భ్రష్టులు కాని ఎడల మీరు బ్రతికినట్టే అన్న మాట రాస్తూ ఉంటాడు. అంటే విశ్వాసం కోల్పోయిన వారిని ఏమంటారంటే భ్రష్టులు అంటారన్నమాట, దేవుని పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని పట్ల విశ్వాసాన్ని కోల్పోయి వ్యర్థమైన వాటి యందు విశ్వాసం ఉంచారు. ఇర్మియా గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుని విడిచిపెట్టాటండి, వారి కొరకు నీళ్లు నిలవని తొట్టులు చేసుకున్నారంట. అంటే ఆశీర్వాదం లేనటువంటి వారిని ఆకాశరానికి ధూపం వేస్తున్నారు, బయలు దేవతను ఆరాధన చేస్తున్నారు. ఇంకా మొలోకు దేవత అంటే ఇలా ఉంటుందండి, ఒక విగ్రహం ఉంటుందండి. ఇలా ఉంటుంది, అది ఎక్కడ ఉంటుందండి? బెన్హినోము లోయలో ఉంటుంది అన్నమాట. ఆ లోయలో ఏం చేసేవారంటే ఈ దేవత పేరట బాగా ఇత్తడి విగ్రహం ఉంటుందండి. అది ఆ ఇత్తడి విగ్రహాన్ని బాగా కాల్చేవారంట. ఇప్పుడు ఐరన్ కత్తులు చేసేవాళ్ళు ఎర్రగా కాలుస్తారు కదా, అలా యొక్క ఎర్రగా వచ్చే వరకు కాల్చేవారంట ఆ విగ్రహాన్ని. కాల్చిన తర్వాత ఏం చేసేవారంటే వారికి ఇచ్చిన కుమార్తె దాదాపు ఒక 3 సంవత్సరాల లోపు పిల్లల్ని ఏం చేసేవారంటే ఎర్రగా కాలిపోయిన ఆ దేవత చేతులు ఇలా పెట్టేవారట. అలా పెడితే ఆ పిల్లలు కాలిపోయి ప్రాణ సంకటంతో గిజగిజా కొట్టుకున్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే గట్టిగా బాజాలు వాయిస్తూ ఉండేవారు. ఆ పిల్లల కేకలు వినపడేవారు. ఆ పిల్లలు అలా గిజగిజా కొట్టుకుని చనిపోతూ ఉంటుంటే దేవుడు అల్లాడిపోయాడండి. రే, నేను పిల్లలు ఇచ్చాను మీకు, ఆ పిల్లల్ని ఏం చేస్తారంటే దేవత పేరట కాల్ చేస్తారు. మీరు కనికరం లేని వాళ్ళు, మీరు దయ లేనటువంటి వారు, భ్రష్టులైన వారు మీరు అని దేవుడు అక్కడ వాళ్ళని తిడతా ఉన్నాడండి. ఆలోచించేద్దాం. అందుకనే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను. ఇందాక దేవుడు క్షమాపణ కొరకు మనల్ని పిలుస్తుంటే ఇక్కడ ఎందుకని పిలుస్తున్నాడంటే మన అవిశ్వాసాన్ని బాగు చేయటం కోసం. దేవుడు మన జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. సాతాను మన జీవితాన్ని పాడు చేస్తాడు, లోకం మన జీవితాన్ని పాడు చేస్తుంది, కొంతమంది స్నేహితులు మన జీవితాన్ని పాడు చేస్తారు, కొంతమంది వ్యక్తులు మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం బాగు చేయడానికే ఆయన ఇష్టపడతా ఉంటాడు. మనల్ని బాగు చేసే దేవుడు అండి. నువ్వే విధంగా నష్టపోయావు నాకు తెలియదు, నువ్వే విధంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావో తెలియదు. సొంత నిర్ణయాలు తీసుకుని, నీకు నచ్చిన నిర్ణయాలు తీసుకుని ఒకవేళ నీ జీవితాన్ని నీవే పాడు చేసుకున్నావేమో, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుని ఈరోజు అయ్యో నేను తీసుకున్న నిర్ణయాల బట్టి, నేను చేసిన సహవాసాల బట్టి నా జీవితం పాడైపోయిందని నువ్వు బాధపడతా ఉంటుంటే యేసు ప్రభువు నేను ఆహ్వానిస్తున్నారండి. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన ఆహ్వానిస్తున్న భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. తిరిగి వస్తే కనుక దేవుడు ఏం చేస్తాడట? మన జీవితాన్ని బాగు చేస్తాడండి. ఎంతోమంది జీవితాలు బాగు చేశాడు ఆయన. ఆలోచించేద్దాం ప్రియులరా. ఈ మధ్య సాక్ష్యాలు ఎల్విన్ బర్నబాస్ గారి సాక్ష్యం తీసుకొచ్చాను కదండి. ఆయన సాక్ష్యం ఎంత అద్భుతమో చూడండి. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. భయంకరంగా డ్రగ్స్కు లోనైపోయి
భయంకరమైన విగ్రహారాధన చేస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న అనేక మంది జీవితాలను యేసు ప్రభువారు బాగు చేశారు. ఈరోజు కూడా క్రైస్తవ యొక్క ప్రత్యేకత ఏంటంటే, క్రైస్తవ్య మతమేమి మార్చుకోమని చెప్పదు. చెప్తుందని మతం మార్చుకోమని చెప్తుంది, చెప్పదు. జీవితం మార్చుకోమని చెప్తా ఉంటుంది. తాగుతున్నావా మార్చుకో, చెడ్డగా తిరుగుతున్నావా మార్చుకో, డ్రగ్స్ తీసుకున్నావా మార్చుకో, చెడు జీవితాన్ని జీవిస్తున్నావా మార్చుకో, జీవితాన్ని మార్చుకోమని చెప్తా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మతాన్ని మార్చుకోమని చెప్పట్లేదండి. ఒక రోజున ఒక ఆటోలో నుండి కొంతమంది క్యాష్ తీసుకెళ్తారట. కాలేజీకి సంబంధించిన క్యాష్ తీసుకెళ్తారు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకెళ్తుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాలేజీ వచ్చింది దిగిపోయి ఈ డబ్బు సంచి వదిలేసి వెళ్ళిపోయారట. వదిలేసి వెళ్ళిపోతే ఆ తర్వాత ప్రిన్సిపాల్ రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డబ్బు సంచి లేదు. ఆయన భయంకరంగా తిడుతున్నాడు. కోట్ల రూపాయలు మీరు ఎక్కడ వదిలేశారు ఏంటంటే వాళ్ళకి ఏం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఈ లోపల తిడతా ఉన్న సమయంలో ఒక ఆయన వచ్చి డోర్ నాక్ చేశాడంట. ఎవరని డోర్ తీసేటప్పటికి ఆ డబ్బు సంచి పట్టుకుని ఆటో డ్రైవర్ అన్నాడు. వెంటనే ఆ ప్రిన్సిపల్ ఆశ్చర్యపోయి, అరే దీంట్లో ఏముందో నీకు తెలుసా? సార్ బహుశా డబ్బులు ఉంటాయి. ఏంటి డబ్బులున్నాయని తెలుసు కూడా నువ్వు అట్టుకొచ్చావా? అట్టుకొచ్చాను సార్. ఎందుకు అట్టుకొచ్చావు? ఏం లేదు సార్, ఒకప్పుడు నేను చాలా భయంకరుణ్ణి, తాగేవాడిని, తిరిగేవాడిని, దొంగగా భయంకరంగా జీవించేవాడిని. అయితే మీ స్కూల్లో కొత్త నిబంధన బైబిల్ పంచిపెట్టేవారంట. ఆ బైబిల్ ఒకటి నా కొడుకు అట్టుకొచ్చి, నా కొడుకు ఈ స్కూల్లోనే చదువుతున్నాడు, అట్టుకొచ్చి డాడీ ఆటో నడిపినప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చదువుకొని ఇచ్చాడు. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నా జీవితం మారిపోయిందండి. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నా పాపాన్ని విడిచిపెట్టాను. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు ప్రేమ కలిగిన దేవుని తెలుసుకుని నా యొక్క ప్రతి దురలవాట్లు కూడా విడిచిపెట్టి నమ్మకంగా జీవించడం ప్రారంభించాను. కాబట్టే ఒకప్పుడు వ్యక్తినైతే కనుక ఈ డబ్బు పట్టుకుని వెళ్ళిపోయేవాడిని, యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. కాబట్టే కలిగి ఉన్న వాడితో సంతృప్తి చెందమని నా వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ డబ్బు ఎన్ని కోట్లు నా దీంట్లో రూపాయి కూడా నాకు అవసరం లేదని చెప్పి ఆ డబ్బు ఇచ్చేసారటండి. అంతకుముందు ఆ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసండి, స్కూల్లో బైబిల్ పంచిపెట్టడానికి వీల్లేదని చెప్పాడంట. వెంటనే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా రండి అయ్యా, బైబిల్ పంచిపెట్టండి పిల్లలకి. ఎందుకంటే బైబిల్ చదవడం ద్వారా మతం కాదు మారేది, మనిషి యొక్క బ్రతుకు మారుతూ ఉంది, మనిషి యొక్క ప్రవర్తన మారుతూ ఉంది. ఈరోజు చెడ్డగా జీవించేవాళ్ళు, లోకంలో జీవించేవాళ్ళు, జీవితాన్ని పాడు చేసుకునేవాళ్ళు వారి జీవితాలు బాగు చేసుకున్నారు దేవుని యొక్క వాక్యం ధ్యానించడం వల్ల. బైబిల్ పంచండి అని చెప్పి ఆ బైబిల్ అందరినీ కూడా పంచనిచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు మన జీవితాలను బాగు చేసేవాడండి. ఈరోజు నువ్వు పాడైపోయి ఉండొచ్చు, ఈరోజు నీ స్థితి పాడైపోయి ఉండొచ్చు, బలహీనతలు లోనైపోయి ఉండొచ్చు, అందరూ నేను అవహేళన చేస్తూ ఉండొచ్చు. పాడైపోయిన జీవితాన్ని బాగు చేయగలిగిన కృప కలిగిన దేవుడు. ఎంతోమంది జీవితాన్ని బాగు చేశాడు ఆయన, ఎంతోమంది జీవితాన్ని సరిచేశాడు ఆయన. ఈరోజు ప్రేమ కలిగిన దేవుడు నేను ఆహ్వానిస్తున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. చూడండి, ఇక్కడ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాల్లో చక్కని మాట రాయబడి ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయాలను మీరు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ చెప్తా ఉన్నాడు, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని చెప్పిన దేవుడు మనల్ని బాగు చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన యొద్దకు మనం ఎలా రావాలంట? ఇక్కడ చాలా శ్రేష్టమైన విషయాలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. దాని అర్థం ఏంటంటే సింపుల్గా పశ్చాత్తాపముతో రండి. మీ పాపముల కోసం పశ్చాత్తాపడండి అయ్యా. పాడైపోయిన మీ జీవితం గురించి పశ్చాత్తాపడండి. నాశనం అయిపోతున్న మీ జీవితం గురించి పశ్చాత్తాపడండి.
బలహీనతలకు లోనైపోయిన మీ జీవితం గురించి పశ్చాత్తాపడి ఇప్పుడైనా కన్నీరు విడిచి నా యొద్దకు రండి, నా యొద్దకు తిరిగి వస్తే కనుక నేను ఎలాంటి వాడినంటే కరుణా వాత్సల్యములు గల దేవుడును, శాంతము కలిగిన దేవుడును, అత్యంత కృప కలిగిన దేవుడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయటానికి పశ్చాత్తాపడే దేవుడట. ఎంత మంచి దేవుడో చూడండి. మన దేవుడు కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడు శిక్షించాలని కోరుకునేవాడు కాదు, బలిని కోరేవాడు కాదు, నీ పాపాన్ని బట్టి నిన్ను శిక్షించడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడట. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. ఒకవేళ కీడు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నా ఆయన పశ్చాత్తాపడే దేవుడు అటండి. కాబట్టి ఈ రోజున మన పశ్చాత్తాపంతో వస్త్రాలు కాకుండా మీ హృదయాలను చింపుకోండి అని చెప్తా ఉన్నాను. పశ్చాత్తాపంతో ఎప్పుడైతే వస్తామో దేవుడు మనల్ని బాగు చేస్తాడని. కొంతమంది పశ్చాత్తాపడరు, మామూలుగా పాస్టర్గా చేయమన్నారు కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఏదో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకుండా మామూలుగా చేసేవాళ్ళు ఉంటారు. ఈరోజు హృదయపూర్వకంగా, అందుకని అంటాడు ఆయనకి మొర్రపెట్టు వారందరికీ, నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన ఎలా ఉన్నాడు? సమీపంగా ఉన్నాడు. ఆయనకి నిజంగా ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే ఈరోజు ఒక మార్పు నువ్వు చూస్తావు, ఈరోజు ఒక ఎన్కౌంటర్ నువ్వు చూస్తావు, దేవుని కార్యాన్ని జీవితంలో అనుభవిస్తావు, దేవుని శక్తి నిన్ను తాకుతూ ఉంటుంది, నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు, నీ జీవితాన్ని ఆయన నూతన పరుస్తాడు. ఈరోజు మనం పశ్చాత్తాపంతో యేసయ్య దగ్గరికి వద్దామా? ఇంకొక మాట దీనికి సంబంధించిన వాక్యం చూడండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టి గాలికి ఎగురునట్లుగా సమయము గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ఇక్కడ అంటున్నాడు, ఎలా రావాలో చెప్పాడు, ఎప్పుడు రావాలో కూడా చెప్తున్నాడు. చూడండి, సిగ్గుమాలిన జనులారా రండి, పుట్టి గాలికి ఎగిరినట్లుగా సమయం ఏమైపోతుందట? గతించిపోతుంది, సమయం గతించిపోతూ ఉందండి. ఇక్కడ అంటున్నాడు విధి నిర్ణయము కాకమునిపే. చాలామంది ఏమంటారు, జరుగుతున్న విపరీతమైన సంఘటన బట్టి విధి వదలలేదురా అంటారు కొంతమంది. విధి నిర్ణయము కాకమునిపే, ఇంకా దేవుని కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినం రాకమునిపే కూడి రండి. ఒకసారి ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా శాంతి కనిపిస్తుందండి? ఎన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు. రీసెంట్గా లాస్ట్ వీక్లో మన పక్క దేశమైన శ్రీలంక, కొలంబియా అంతా కూడా భూకంపం వచ్చి నాశనం అయిపోయింది. ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో చూడండి. ఎక్కడా కూడా శాంతి లేనటువంటి పరిస్థితి, మరణము విలయతాండవం చేస్తుంది. అందుకని బైబిల్ అంటాడు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజ్య వీధుల్లో యవనస్తులు లేకుండా మరణము మన కిటికీలను ఎక్కుచూ ఉన్నదంట. ఎక్కడ చూసినా మరణమేనండి. చిన్నపిల్లలు చచ్చిపోతున్నారు ఘోరమైన యాక్సిడెంట్లో, యవనస్తులు చచ్చిపోతూ ఉన్నారు. చాలామందికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి చిన్న వయసులోనే. కరోనా వచ్చిన తర్వాత చిన్న పెద్ద లేకుండా హార్ట్ అటాక్స్ వచ్చేస్తూ ఉన్నాయి. వయసు తారతమ్యం లేదు. మనొక పెళ్ళి కుదిరిందండి, పెళ్ళి కొడుకుగా సిద్ధపరిచారు ఆయన్ని. ఈ లోపల ఒక బార్బర్ షాప్కి వెళ్ళి కొంచెం నీట్గా రెడీ అవుదామని చేస్తాడంట. సడన్గా కుర్రోడికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ కుర్చీలోనే వాళ్ళు 3 రోజుల్లో పెళ్ళాడు. 3 రోజుల్లో పెళ్ళి చచ్చిపోయాడు. ఎంత దారుణమో చూడండి. యవనస్తుడికి హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. అందుకని అన్నాడు విధి నిర్ణయం కాకమునిపే, మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. వయసు తారతమ్యాలు కూడా ఏమీ లేవు. ఎప్పుడు ఏ ప్రకృతి విలయ తాండవం సృష్టించబడుతుందో మనకు తెలియదు. ఎప్పుడు భూకంపం వస్తుందో, ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు వరదలు వస్తాయో. రీసెంట్గా అస్సాం ఏమైపోయిందండి? అస్సాం మాత్రం అస్సాం అయిపోయింది కదా, ఆలోచించండి. అలాగే గుజరాత్లో కూడా వరదలు, కేరళలో భయంకరమైన పరిస్థితి. ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసిన మరణాలే. ఉదయం మొదలుకొని న్యూస్ అంతా కూడా మరణాలే, ఘోరమైన కార్యాలే. ఆలోచించేయండి. మన పేపర్లో చూసిన ఒక టీచర్ క్లాస్ చెప్తుంది, లోపల ఎవరో పిలుస్తారని మిమ్మల్ని అని రాగానే బయటకు వచ్చింది. ఒక ఆయన కత్తట్టుకుని రెడీగా ఉండి 30 పోట్లు పొడి చేసి పేగులు బయటకు లాగేసారటండి. 30 పోట్లు పొడి చేశాడు, చంపేశాడు. ఆవిడికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత నేను ప్రేమిస్తానని వెంటపడ్డాడు, కుదరదని చెప్పిందని చంపేశాడు. ఎంత దారుణమైన పరిస్థితి వచ్చాడు. మరణం ఎలా వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాం మనం.
ఇలాంటి పరిస్థితుల్లో యేసయ్య చెప్తా ఉన్నాడు, విధి నిర్ణయం కాకమునిపే, ఆ కీడు మరణం రాకముందే, సమయం గతించిపోకముందే, మీ జీవితం చాలించకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను ఏం చేయాలట, స్మరణకు తెచ్చుకోనమని చెప్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నాడండి. నీ జీవితాన్ని బాగు చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరి చేయడానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి ఆయన పిలుస్తూ ఉండగా, ఈరోజు అయినా యేసయ్యా నా జీవితం బాగు చేయండి అయ్యా, సొంత నిర్ణయాలు తీసుకుని పాడైపోయానయ్యా, లోక సంబంధమైన సహవాసాలు చేసి పాడైపోయినయ్యా, కొన్ని బలహీనతలు బట్టి పాడైపోయానయ్యా, నా జీవితాన్ని బాగు చేయండి ప్రభువుని ప్రార్థన చేయగలిగితే, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాన్ని బాగు చేసి ప్రశస్తమైన జీవితంగా మార్చే దేవుడు అండి ఆయన. నీ జీవితాన్ని నూతనపరిచి నిన్ను వాడుకునే దేవుడు ఆయన. ఎంతోమంది మరణాపాయంలోకి వెళ్ళిపోయిన వారిని బాగు చేసిన దేవుడు. అందరికీ సుపరిచితమైన దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, అందరికీ తెలుసు కదండి. ఆయన చిన్న వయసులో ఒక డ్రగ్ ఎడిక్ట్గా అయిపోయాడు మాట, డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోయాడు ఆయన. అంతేకాకుండా సిగరెట్లు, చెడు సహవాసాలు, క్లబ్ డ్యాన్సర్, భయంకరంగా జీవిస్తున్నప్పుడు శాంతి లేక చచ్చిపోవటానికి ఆయన ట్రైన్ దగ్గరికి వెళ్ళాడంట. ట్రైన్ దగ్గరికి వెళ్తే తన స్నేహితుడు టక్కన లాగేసారు, చచ్చిపోతాడని క్షణంలో. అప్పుడు చెప్పాడు మాట, నా సమస్య ఇది, నన్ను ఎవరు బాగు చేస్తారు, యేసయ్య బాగు చేస్తాడరా అని ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి ఆయనలోకి వెళ్ళిందంటండి. ఆ రోజు దేవుడు తన జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు ఎంత అద్భుతంగా వాడబడుతున్న దైవజనులు మనందరికీ తెలుసు. ఆలోచించేది, ఇలా ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. యేసు ప్రభు వారి జీవితాలను బాగు చేసే దేవుడు అండి. యేసు ప్రభు వారు అనేక మంది పతనమైపోయిన వారిని లేవనెత్తిన దేవుడు. ఈరోజు నిన్ను కూడా బాగు చేస్తాడు, నీ హృదయాన్ని బాగు చేస్తాడు, నీ స్థితిగతులను బాగు చేస్తాడు ఆయన. పాడైపోయిన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. విశ్వాసం ఉంచు, ఆయన యొద్దకు రావాలని ఆయన ఇన్విటేషన్ మనకిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకటి, క్షమాపణ కొరకు దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రెండవదిగా చెప్పండి, మనల్ని బాగు చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 11:28 చదువుదాం. మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. చాలండి, జాగ్రత్త విందాం. ఇది దేవుడు అందరికి ఇస్తున్న పిలుపు మాట. ప్రయాసపడి భారం మోసుకునిచున్న జనులారా. రోజు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక భారాన్ని మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో మనం చూస్తూ ఉన్నామండి. ఈ 11:28 యేసు ప్రభువు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ప్రతి మనిషి కూడా పాప భారాన్ని మోసుకొనిచున్నాడు. కొంతమందికి ఆర్థిక భారాలు ఉండకపోవచ్చు, కొంతమందికి ప్రియులర పని భారాలు ఉండకపోవచ్చు, కానీ చాలామంది జీవితాల్లో పాప భారం. అందుకనే ఇసుక బరువు, అదే ఇసుక భారము, పాపము అన్నిటికంటే, ఇసుక భారము, మూడుని కోపము అన్నిటికంటే భారం అని చెప్తాడు జ్ఞాని అయిన సొలొమోను. అయితే అన్నిటికంటే భారం ఏంటంటే పాప భారం అండి. పాప భారం. ఎవరి జీవితాలు అయితే అపరాధ భావన ఉంటుందో వారికి ఎన్నున్న సంతోషం ఉండదు, ఎన్నున్న సమాధానం ఉండదు. ఎందుకంటే ఒక గిల్టీనెస్, అయ్యో నేను సంతోషంగా ఉండలేకపోతున్నా, నా జీవితంలో ఈ బలహీనత ఉందని సంతోషం లేని పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు ఆహ్వానిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అనేసి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడండి. చూస్తున్నాం. చూడండి ఒకసారి సామెత గ్రంథం 16:3 ఏమంటాడంటే, నీ పనుల భారము యెహోవా మీద మోపుము అని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 41:31 కరువు భారము అధికమైనని చూస్తూ ఉంటాం. అలాగే ఇర్మియా గ్రంథం 11:20 నీ వ్యాజ్య భారము ఆయన మీద మోపము, నీ మీదే వేయించునని మాట మనం చూస్తూ ఉంటాం. ఇలా బైబిల్ గ్రంథంలో ఎన్నో భారాలు కనిపిస్తూ ఉంటాయండి. పనుల భారం కదా, కొంతమందికి ఏమంటే ఉదయం లేచిన వెంటనే పనుల భారం, చెయ్యలేక చచ్చిపోతారని నీ కొంపకంటారు కొంతమంది కదండి. ఎంతమందికి చెయ్యాలరా అంటూ ఉంటారు. కొంతమందికి పనుల భారం విపరీతమైన, అస్సలు వేకువనే లేచి చాలా రాత్రి అయిన వరకు కూడా మరి పనులు చేస్తూనే ఉంటారు కొంతమంది. ఆలోచించండి, కొంతమంది జీవితాలు వ్యాజ్య భారం, ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో ఏంటుంటుంది, గొడవలే. ప్రతి చిన్నదానికి, మొన్న ఒక ఆయన చెప్తా ఉన్నాడు,
కొబ్బరి చెట్టు ఆకు ఎలా వాలిందంట. ఏంటంటే కొబ్బరి చెట్టు ఆకు వాలిందంట చెట్టు మీద నుంచి. ఆ నీడ వస్తుందంట. ఆవిడ ఓకే గొడవ పెట్టేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేస్తుంది. ఆ పోలీసులు అన్నారు, అమ్మ కొబ్బరి చెట్టు ఆకు వాలితేనే కంప్లైంట్ ఇచ్చేస్తున్నావా, మేము ఎలా చేయాలి సేవ అనేసి వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. కొంతమంది ప్రతిదానికి కూడా గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. ఆలోచించాను, ఇంకేం పని ఉండదు కదండి. ఆలోచించేది కొంతమంది గొడవ పెట్టేసుకుంటూ మాట్లాడితే దేవుడు సమాధానానికి కర్త అండి. మనం సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఏక మనస్సు కలిగి ఉండాలి, సహించుకోవాలి, కీడుని సహించేవారుగా ఉండాలని చెప్తా ఉన్నాడు. అయితే కొంతమంది మాట్లాడితే గొడవ పెట్టేసుకుంటూ ఉంటారు. అలా గొడవలు పెట్టుకోవద్దండి. దేవుడు మనం సమాధానంగా ఉండటానికే పిలిచాడంట. ఆత్మ కలిగించు ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఇరుగు పొరుగు చక్క సమాధానంగా ఉండాలి. ఎప్పుడైనా పొరపాటున హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, గొడవ పెట్టేసుకుంటే పక్కోళ్ళతో ఎవరు తీసుకెళ్తారు హాస్పిటల్కి కదా. కాబట్టి పక్కోళ్ళతో మనం ఎలా ఉండాలి, సమాధానంగా ఉంటే ఏదైనా అపాయం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాం, ఇక్కడ యేసుప్రభువు వారు మనల్ని ఆహ్వానిస్తారండి. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా, ఏ భారం నీ జీవితంలో ఉందో, పనుల భారం ఉందా, కరువు భారం ఉందా, ఆర్థిక భారం ఉందా, పాప భారం ఉందా, ఏ భారంతో నువ్వు బాధపడుతున్నావు, ఏ భారంతో ఈరోజు నలిగిపోతున్నావు నాకు తెలియదు, కానీ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, మన ప్రతి భారమును తొలగించగలిగిన దేవుడు ఎవరండి? యేసయ్యే. ఒక రోజున ఒక ఆయన పెద్ద గడ్డి మో పట్టుకుని వెళ్తున్నాడట. వెళ్తుంటే ఒక ట్రక్కుతో ఒక ఆయన ఖాళీగా వెళ్తున్నాడు అనమాట. సడన్గా ఆయన దగ్గరికి బ్రేక్ వేసి, అయ్యా మీరు పెద్ద ఆయనలా ఉన్నారు, ఇంత పెద్ద గడ్డి మో పట్టుకు వెళ్తున్నారు, దయచేసి నా కారు ఎక్కండి అని ఎక్కించుకున్నాడంట. వెనకాల ట్రక్ ఎక్కించుకున్నాడట అండి. ట్రక్ ఎక్కించుకుని చాలా దూరం, ఒక 5 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన దాకా ఎందుకో ఈ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడా అని అద్దం నుంచి చూసేటప్పటికి ఆ ట్రక్కు మీద ఈ మో పట్టుకుని నుంచి ఉన్నాడు అంటండి. ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. వెంటనే కారు ఆపేసి, ఏంటయ్యా ఆ మోపు దించుకుంటారనే కదా, ఆ బరువు దించుకుంటారనే కదా మిమ్మల్ని ఎక్కించుకుంటా అంటే, ఆయన ఏమన్నాడంటే, బాబా నన్ను ఎలాగైనా మోస్తున్నావు, కానీ నా మోపును కూడా ఏం పెట్టను. ఆయనకి తెలియలేదండి, 2 భారాలని కూడా ఎవరు మోస్తున్నారు? ఆ కారే మోస్తుంది. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయండి. యేసు ప్రభువారు నీ భారాన్ని భరించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ భారం ఎవరి మీద మోపాలి? యేసయ్య మీద మోపాలి. ఆయన నీకు విశ్రాంతిని ఇస్తాడండి. నీ జీవితంలో శాంతిని కలుగు చేస్తాడు. నీకు ఏ భారం అయితే ఉందో, ఏ కష్టమైతే ఉందో, ఏ సమస్య అయితే ఉందో దేవుని మీద పెట్టేయి, ఆయన మీద వేసేయి. నీ భారం మీద ఆయన మీద వేస్తే ఒక రోజున నీ జీవితంలో ఆ భారం సంపూర్ణంగా తీసివేస్తారు. ఆర్థిక భారం అవ్వచ్చు, పనుల భారం అవ్వచ్చు, కష్టాల భారం అవ్వచ్చు, పాప భారం అవ్వచ్చు, ఏ భారం నీ జీవితంలో ఉన్నా ప్రభువుకి అప్పగించేస్తే విశ్రాంతిగా ఉండగలుగుతావు. ఈ రోజున అన్ని కష్టాలు మనయే. భూమి భారం అంతా నాది అంటారు కొంతమంది. లేదండి, యేసయ్య తీసుకుంటాడు. ఆయన మన భారం ఆయన మీద వేయటమే. కానీ మనకేం ఉండాలంటే కొంచెం ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఎంతకాలం అండి భారం అంటారు కొంతమంది. ఎంతకాలం అండి అప్పుల భారం, ఎంతకాలం అండి కుటుంబ భారం. నిజంగా విశ్వాసం కలిగి ఉండటానికి మనకేం కావాలి? ఓపిక కావాలి. ఓపికతో నువ్వు ఎదురు చూస్తే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడండి. కాబట్టి యేసయ్య ఇక్కడ మన విడుదల కొరకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాడు. ఒకటి, క్షమాపణ కొరకు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. రెండవదిగా మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి ఆహ్వానిస్తున్నాడు. మూడవదిగా మన విడుదల కొరకు, మన భారం నుంచి మనం విడిపించడం కొరకు, మన ప్రయాసం నుంచి మనం విడిపించడం కొరకు, మన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి మనం విడిపించడం కొరకు ఆయన మనల్ని పిలుస్తూ ఉండగా, ఈరోజు యేసు ప్రభువు ఆహ్వానాన్ని అందుకున్న మనము ఆయన దగ్గరికి వచ్చి, నాయనా నా భారాన్ని తీసివేయండి ప్రభా, ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేకపోతున్నానయ్యా, లేదా ప్రభా ఈ పాప భారాన్ని తట్టుకోలేకపోతాను, ఈ కుటుంబ భారాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ పనుల భారాన్ని తట్టుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి అంటే ప్రభు వారు నీకు సహాయం చేస్తారండి. ఆయన నమ్మదగిన దేవుడు. సరదాగా ఈ మాట రాయించలేదు ఆయన. ఆయన నిజంగానే సహాయం చేసే నమ్మదగిన దేవుడు అండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే కింద ఏమంటాడంటే, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడుని గనుక నా యొద్ద మీరు నేర్చుకోనండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మన భారాన్ని యేసు ప్రభువు వారి మీద వేద్దాం. ఒకసారి చెప్తారా?
3 రకాల పిలుపులు మనం చూస్తాం. ఇంకొకటి ఉంది కానీ టైం లేదండి. చూద్దాం ఒకసారి. మొట్టమొదటికుండా దేనికోసం పిలుస్తున్నాడు ఆయన? క్షమాపణ కొరకు పిలుస్తున్నాడు. రెండవదిగా మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి పిలుస్తున్నాడు. మూడవదిగా మనకి విడుదల ఇవ్వటం కోసం దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. తల ఉంచుదాం, చిన్న ప్రార్థన మనం చేసుకుందాం అండి. చిన్న ప్రార్థన, విత్తబడిన వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం.